చరిత్ర సృష్టించిన గాజు కిటికీ. దూరం నుండి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుండి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించక మానదు. కానీ దగ్గరికెళ్ళి తరిచి చూస్తే సప్తవర్ణ శోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపరూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘనకీర్తిని మూటకట్టుకున్న ఈ గాజు కిటికీ మళ్లీ 2 పుష్కరాల తర్వాతకొచ్చింది. 24 ఏళ్ల క్రితం 16 కోట్లకు పైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా ఏకంగా 105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దము సాటిరాదని నిరూపించుకొనింది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికీని తయారు చేశారు. అలంకార సౌందర్య కళల్లో లూయిస్ది అందెవేసిన చెయ్యి. స్పెయిన్ గ్లాస్తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటీన్ సీట్లో తొలి బాప్టిస్ట్ చర్చ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ తెరేసా డానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారు చేశారు. అందుకే దీనిని డానర్ మెమోరియల్ విండో అంటారు. న్యూయార్క్లోని సౌత్ బే వేలం సంస్థ నిర్వహించిన వేలంలో కేవలం 6.5 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే 4 రెట్ల అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనియర్ అలన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలు చేశారని సౌత్ బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటికీలో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చ కోసం దీనిని తయారు చేసిన చివరకు వినియోగించకుండా వదిలేశారు. గలగల పారే సెరయులకు ఇరువైపులా విరగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమణీయంగా రంగులద్దారు. డిజైన్ అగ్నీస్ నార్థ్రో ఈయనకు సహాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. టిఫానీ రూపొందించిన గాజు కిటికీల్లో ఇన్నాళ్లు గడిచిన మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాడనడానికి ఈ కిటికీ వేలమి నిదర్శనమని సౌత్ బే చైర్మన్ జోడీ పల్లాక్ అన్నారు. లూయిస్ టిఫానీ వాళ్ళ నాన్నకు అమెరికాలో టిఫానీ అండ్ కో పేరిట స్పెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పాలంకరణ వస్తువులను తయారు చేశారు. అమెరికాలోని న్యూయార్క్తో పాటు బ్రిటన్లోని లండన్, ఫ్రాన్స్లోని ప్యారిస్ సొంత స్టోర్లలో ఈయన కళారూపాలు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచ్యూసెట్స్, న్యూయార్క్లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటికీలే మనకు దర్శనమిస్తాయి.